తెలంగాణలో ఓవైపు ఎండలు మండుతూ ఉంటే కొన్ని జిల్లాల్లో మబ్బు పట్టి వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో జోరు వడగండ్ల వాన కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 278 మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. జగిత్యాల జిల్లాలో కురిసిన వడగండ్ల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురుగాలులు, అకాల వర్షాలతో వేల ఎకరాల్లో పంటలు పాడయ్యాయి. ఇక ఈదురుగాలులు, వడగండ్ల బీభత్సానికి మొక్కజొన్న పంట పాడైంది అని రైతులు కుమిలిపోతున్నారు. బుగ్గారం మండలంలో 300 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. అకాల వర్షంతో పంట పాడైంది అని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. బుగ్గారం మండలంలో దాదాపు 200 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ధాన్యం పూర్తిగా పరిపక్వతకు వచ్చే దశలో మాయమై వర్షం పొట్టన పెట్టుకుంది అని రైతులు దిగాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా జగిత్యాల జిల్లా పెగడపల్లిలో 5.2 సెంటీమీటర్లు, మంచిర్యాలలో 4.7, పెద్దపల్లి జిల్లాలో ధర్మారంలో 4.6, కరీంనగర్ జిల్లా గంగాధరలో 4.2, ఇక మెదక్ జిల్లా శంకరంపేట 6లో 4, మేడ్చల్ జిల్లా కీసరలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు వాంకిడి, కెరమోరి, జైనూరు మండలాల్లో శనివారం మోస్తరు వర్షం కురిసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కూడా కురిసింది. కాగజ్ నగర్ మండలంలోని నజ్రుల్ నగర్ విలేజ్ 7లో వడగండ్లతో ఓ కోళ్ల ఫారంలో 300 కడక్నాథ్ కోళ్లు మృతి చెందాయి. ఇక మహబూబానగర్ జిల్లా హడ్వానా మండలంలోని పలు గ్రామాల్లో శనివారం వడగళ్ల వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.